హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను డి విటమిన్ గురించి చెబుతాను. కాల్షియం శోషణకు, ఆస్టియోపోరోసిస్ నివారణకు డి విటమిన్ తగినంత ప్రతిరోజు తీసుకోవడం అవసరం. కాబట్టి దాని గురించి తెలుసుకుందాం. డి విటమిన్ మన మూడ్ నుండి మజిల్ స్ట్రెంగ్త్ వరకు మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. శ్రద్ధగా వినండి. డి విటమిన్ ఒక ఫాట్ సాల్యుబుల్ విటమిన్. ప్రతిరోజు మనం 800 IU వరకు డి విటమిన్ తీసుకోవాలి. డి విటమిన్ వల్ల కలిగే 10 ముఖ్యమైన ఉపయోగాలు తెలుసుకుందాం. విటమిన్ డి మన మానసిక స్థితిని మెరుగుపరిచి సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ ద్వారా అలసట రానివ్వదు. వింటర్లో వచ్చే మూడ్ డల్నెస్ రానివ్వదు. తరువాత మెదడు కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు మెమరీ పవర్ కాపాడుతుంది. డిమెన్షియా మరియు అల్జీమర్స్ వ్యాధుల నుండి కాపాడుతుంది. మూడవ ప్రయోజనం ఏమిటంటే మజిల్ స్ట్రెంగ్త్. మజిల్స్లో ప్రోటీన్ పెంచి స్ట్రెంగ్త్ని ఇంకా బాలన్స్ను పెంచుతుంది. నాలుగవ ప్రయోజనం ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచి డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఐదవ ఉపయోగం డి విటమిన్ కొన్ని క్యాన్సర్ల పెరుగుదలను కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఆరవది అలెర్జీ కారకాలకు మన శరీరం యొక్క రియాక్షన్స్ని నియంత్రిస్తుంది. ఏడవ ప్రయోజనం ఏమిటంటే ఊపిరితిత్తులను ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ఎనిమిదవది బీపీ తగ్గిస్తుంది మరియు హృదయ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తొమ్మిదవది మగవారిలో స్పెర్మ్ క్వాలిటీని ఇంకా ఆడవారిలో ఎగ్ హెల్త్ పెంచి గర్భధారణను ప్రోత్సహిస్తుంది. పదవ ప్రయోజనం దీర్ఘకాలిక నొప్పులను తగ్గిస్తుంది. గాయాలు నయం చేయడానికి ఇంకా కొన్ని చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఈ విధంగా విటమిన్ డి మన మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి డి విటమిన్ను తగినంతగా తప్పకుండా తీసుకోవాలి. సూర్యకాంతిలో ప్రతిరోజు 20 నిమిషాలు ఉండాలి. ఆకుకూరలు, ఫిష్, ఎగ్, ముష్రూమ్స్ క్రమం తప్పకుండా తినాలి. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.